డియర్ సిటిజన్స్, నమస్తే. కరోనా టు కలకలం. యూకే నుంచి వచ్చిన ప్రయాణికుల్లో 20 మందికి పాజిటివ్. ఈ కరోనా కూడా తన యొక్క రూపాన్ని మార్చుకుంది, అంటే రెండో అవతారం అని చెప్పచ్చు. మన దగ్గర నిమ్మగడ్డ 2 నాలుకల ధోరణిలాగా కరోనా కూడా రెండో అవతారం ఎత్తినది. మరి నిమ్మగడ్డ కరోనాకి భయపడి మార్చిలో ఎలక్షన్ని పోస్ట్ పోన్ చేశాడు. అయినా కరోనా ఉండగానే మరలా ఎలక్షన్లు పెడతా అన్నాడు. అటు పోయాడు, ఇటు పోయాడు, ఆ కోర్టు ఈ కోర్టు అన్నాడు, గవర్నర్ అన్నాడు, అటు అన్నాడు, ఇటు అన్నాడు, ఆ పార్టీతో మీటింగ్, ఈ పార్టీతో మీటింగ్ అన్నాడు. ఎందుకు పోస్ట్ పోన్ చేశాడో తెలియదు, ఎందుకు పెడతా అంటున్నాడో కూడా తెలియదు. ఓకే, అయినా కానీ వీలు కాలేదు. ఇక పెట్టే అవకాశం కూడా లేదు. ఎందుకు? కరోనా మరో రూపం తీసుకొని విజృంభిస్తున్నట్టుగా కనపడుతూ ఉంది. సో ఇక ఏమన్నా ఆశలు ఉన్నాయా అంటే ఏ మాత్రం లేవు. తానొకటి తలస్తే దైవం ఒకటి తలిచినట్టుగా మరి ఏ ఉద్దేశంతో అయితే ఆయన పోస్ట్ పోన్ చేశాడో తెలియదు కానీ ఇక అంతే. ఆ పోస్ట్ పోన్ ఫర్ ఎవర్ అయిపోయింది. ఇక ఆయన జీవిత కాలంలో ఆయన సర్వీస్ కాలంలో ఇక ఆయన ఎలక్షన్లు పెట్టలేడు, అయిపోయింది. ఇక రేపు మార్చికి రిటైర్మెంటు ప్రశాంతంగా అయిపోవాల్సిందే. కానీ ఎలక్షన్లు అనేది రూల్డ్ అవుట్. కాబట్టి ఇక మరి ఎందుకు పోస్ట్ పోన్ చేశాడో తెలియదు కానీ అదనమాట విషయం. మరి ఇప్పుడు ఎందుకు ఆ విధంగా పెట్టాలని ఆసక్తి చూపుతున్నాడో కూడా ఆయనకే తెలియాలి. అయితే కరోనా అయితే ఉంది, సెకండ్ వేవ్ కూడా మరి స్టార్ట్ అయినట్టుగా కనపడుతుంది. కాబట్టి ఇక నిమ్మగడ్డ గారు తన కార్యాలయంలో ప్రశాంతంగా కూర్చొని నిమ్మకాయ షర్బత్తులతో కాలక్షేపం చేస్తూ ఇక రిటైర్మెంట్ నాడు రిటైర్మెంట్ అవ్వడమే తరువాయి. ఓకే, ఆల్ ద బెస్ట్ నిమ్మగడ్డ గారు. థ్యాంక్ యూ.